హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వ్లాగ్ పల్నాడు జిల్లాలోని కోటప్ప గ్రామంలో ఉన్న త్రికుటేశ్వర ఆలయం గురించి. ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉండే ఏకైక శివలింగం తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే ఉంది. హైదరాబాద్ నుండి ఈ గుడికి 278 కిలోమీటర్స్ ప్రయాణించాలి. కొండపైకి ఎక్కే దారిలో బాలకృష్ణుడు, వినాయకుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల అందమైన విగ్రహాలని దర్శించుకోవచ్చు. కొండపైకి చేరగానే ముందుగా దక్షిణామూర్తి దర్శనం ఇస్తారు. గుడికి ఎదురుగా పెద్ద నందీశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామి వెలిసింది ఆనందవల్లి అమ్మవారి కారణంగానే. మనం అమ్మవారిని దర్శించుకుందాం రండి. స్థల పురాణం ప్రకారం గొల్లభామగా పిలువబడే ఆనందవల్లి అమ్మవారికి పరమశివుని వరం. ఇక్కడికి విచ్చేసే భక్తులు మొదట అమ్మవారిని దర్శించి వారి కోరికలు అమ్మకు చెప్పుకొనగా తను వెళ్ళి శివయ్యకు చెప్పిన తర్వాత అవి నెరవేరుతాయని ప్రతీతి. స్థల పురాణ కథనం ప్రకారం గొల్లభామ అనబడే ఆనందవల్లి అమ్మవారు రోజు స్వామివారికి ఆవు పాలను ఆహారంగా సమర్పించడానికి రుద్రశిఖరానికి నడిచి వెళ్ళేవారు. ఒకరోజు పాలని ఆహారంగా తీసుకువెళ్తూ ఆ పరమశివుణ్ణి మారేడు దళాలతో పూజించాలని పాలకుండని పక్కన పెట్టి మారేడు దళాలు కోయడానికి వెళ్ళారు. అంతలో ఒక కాకి ఆ పాలను ఎంగిలి చేసింది. అది చూసిన గొల్లభామ ఇంటికి తిరిగి వెళ్ళి పాలకుండను మార్చి స్వామికి సమర్పించడానికి వెళ్ళారు. ఇవాళ నా ఆహార సమయం అయిపోయిందని స్వామి పాలను స్వీకరించలేదట. అప్పుడు ఆలస్యానికి కారణమైన కాకిపై ఆగ్రహం చెందిన అమ్మవారు ఆ పరమశివుని పట్ల తన భక్తి నిజమైతే ఈ కొండకి 4 దిక్కులా ఎటువైపు కూడా కాకి శబ్దం వినిపించకూడదని శపించారంట. అప్పటి నుండి ఈ ప్రాంతంలో కాకులు లేవట. అందుకు ఈ కొండని కాకులు వాలని కొండ కూడా అంటారు. ఆ పరమశివుడు గొల్లభామ భక్తిని పరీక్షించడానికి ఆమెకు మాయా గర్భాన్ని సృష్టించారు. ఎప్పటిలాగే ఒకరోజు పాలు తీసుకెళ్తూ ఉండగా ఆమె కడుపులో నొప్పిగా అనిపించి స్వామిని ఇలా వేడుకున్నారంట. స్వామి, నాకు కడుపులో ఏదో తెలియని ఇబ్బంది, కాబట్టి నా యందు దయ ఉంచి మీరే నా వెంట మా ఊరు రావాల్సిందిగా ప్రార్థన అని అన్నారంట. అందుకు స్వామి సంతోషించి నీ వెనకే నేను వస్తాను, కానీ నువ్వు మాత్రం వెనకకి చూడకుండా వెళ్ళు అని చెప్పారంట. దానికి సంతోషించిన ఆనందవల్లి నడుచుకుంటూ రుద్రశిఖరం, బ్రహ్మశిఖరం దాటేశారు. పరమశివుడు రుద్రశిఖరం మీద నుండి బ్రహ్మశిఖరం మీదకు వచ్చేసరికి పెద్ద శబ్దం వచ్చి అక్కడ ప్రాంతమంతా కంపించింది. ఆ శబ్దాలకు భయపడ్డ ఆనందవల్లి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రహ్మశిఖరం పైన పరమశివుడు శిలారూపం ధరించారు. ఇందాక మొదట్లో మనం చూసాం కదా ఆనందవల్లి అమ్మవారు గుడి, ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఆ ధ్వనికి వెనక్కి తిరిగారు. అప్పుడు ఆ రుద్రశిఖరం పైన స్వామివారి శిలగా మారిపోయారు. ఆయన ఇచ్చిన మాయా గర్భం శివలింగం ఆకారంలోకి మారింది. ఇదంతా ఆ పరమశివుని మాయా అని తెలుసుకున్న ఆనందవల్లి అమ్మవారు స్వామిని నాకు మోక్షం ప్రసాదించమని కోరారట. కథనాల ప్రకారం ఇక్కడ శివుణ్ణి పూజిస్తే గురుబలం పెరుగుతుందని భక్తుల నమ్మకం. మెట్ల దారిన గుడిలోకి ఎంట్రన్స్ అండి. టెంపుల్ అవుట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే లిఫ్ట్ ఉంటుంది కింద. ఇదండి, ఈ దారి నుండి లిఫ్ట్ వే కనిపిస్తుంది. వృద్ధులకు, వికలాంగులకు లిఫ్ట్ అవైలబుల్ ఉంది ఇక్కడ. ఈ కొండను ఎటువైపుగా చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 కొండలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వర స్వామి కొండగా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకొని రైట్ సైడ్ తిరగగానే మనకు స్టెప్స్ కనబడతాయండి.
చూడండి, ఈ మార్గంలో వెళ్తే పైన నాగదేవత అమ్మవార్లు దర్శనం ఇస్తారు. దర్శనం కంప్లీట్ అండి. ఇక్కడ స్వామి బ్రహ్మచార్య దక్షిణామూర్తి రూపంలో ఉన్నందున పార్వతీ అమ్మవారికి ఆలయం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రెడ్ బోర్డు చూపిస్తున్నాం చూడండి, దక్షిణామూర్తి స్వామి వారి ఆలయము. ఇక్కడ చూపిస్తున్న ఈ మంత్రాన్ని పిల్లలకు చదివిస్తే చదువు బాగా వస్తుందంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.